రాష్ట్రానికి ఒక చివరిలో ఉన్న గ్రామం కూడాను ఇంత శ్రద్ధగా తీసుకొని ఒక ట్రైబల్ గ్రామం తీసుకురావడంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి దగ్గర కూడాను అభివృద్ధి రావాలి. ఈరోజు మనము మీరు చూస్తే ఇప్పుడు అక్కడ చేసినటువంటి టైలరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే పసుపు కానీ మిరప్పొడి కానీ తయారు చేసినటువంటి యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎంతో కొంత ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచడం ద్వారా మీరు తయారు చేసేటువంటి గిరిజన ఉత్పత్తుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లోకి తీసుకెళ్ళి అనుసంధానించాలనేది వారి యొక్క ప్రగాఢమైన కోరిక. అంటే ఇప్పుడు మనకు మేడం సీతక్క గారు మనకు ఒక మార్కెట్ సృష్టించారు హైదరాబాద్లో. అది చాలా పెద్ద మార్కెట్. ఆడ భూమి విలువే దాదాపు 300 కోట్ల రూపాయల భూమి. అది అటువంటి పెద్ద భూమిని తీసుకొని మంచి అధునాతనమైన మార్కెట్ కట్టి అక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడ కావాలి ఒక షాప్ అని చెప్పేసి గవర్నర్ గారు అడగడం జరిగింది. మేడం కూడా ఒప్పుకున్నారు. మీరు తయారు చేసేటువంటి ఈ ఉత్పత్తులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మించాలన్నది ఒక ఉద్దేశం. అట్లాగే ఇంతకుముందు గవర్నర్ గారు మాట్లాడుతూ ఇంకా కొన్ని యూనిట్లు జారీ చేయాలని వారు కోరుకుంటున్నారు. అవి కూడా తప్పనిసరిగా చేస్తాము. ఇప్పుడు దాదాపు మనకు ఒక 150 ఎకరాల పొలం ఉందనుకుంటాను ఇక్కడ. వాటిలో కూడాను వారి ఉద్దేశం ఏంటంటే మీరు ఇంకా కూడా అక్కడ మంచి పచ్చిమిర్చి కావచ్చు, ఇంకా మంచి దినుసులు పండించి ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేసి కలెక్టర్ గారు దివాకర్ గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, స్కూల్ ప్రోగ్రాంలు కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, వాటన్నిటికీ మనం ఎందుకు సరఫరా చేయకూడదు, ఆ ఆదాయాన్ని బయట వాళ్ళకి వెళ్ళేదని కూడా మనం ఎందుకు సంపాదించుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. గవర్నర్ గారు చాలా ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇటువంటివి మనకు 7 గ్రామాలని చెప్పాను, అవన్నీ కూడా ట్రైబల్ గ్రామాల్లో చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు మాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మినిస్టర్తో మాట్లాడినప్పుడు ఇంకొక విషయం కూడా తెలియజేశారు గవర్నర్ గారు. సార్, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ అబౌట్ ది ఎక్సలెన్స్ అవార్డ్ యువర్ గోయింగ్ టు క్రియేట్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్ సార్, ఇఫ్ యూ పర్మిట్. సో ఈసారి గవర్నర్ గారు ఏం చేశారంటే వివిధ శాఖలు కానీ వివిధ డెవలప్మెంట్ సెక్టర్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది ఈసారి జనవరి 26కి. ఇంతకుముందు గవర్నర్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించి సోషల్ వర్క్లో ట్రైబల్ డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థ కానీ ట్రైబల్ డెవలప్మెంట్ కోసం గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి సంస్థలు కూడాను ఒక మంచి అవార్డు, స్టేట్ లెవెల్ అవార్డు గవర్నర్ గారు ఇవ్వాలని కూడా ఒక సంకల్పించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే ఇటువంటి చిన్న కుగ్రామాలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ స్థిరపడినటువంటి ట్రైబల్స్ వారందరూ కూడా అభివృద్ధి తీసుకురావాలన్నది గవర్నర్ గారి కోరిక. ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, మా అందరి ఎంప్లాయీస్ తరఫు నుంచి, ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్స్. ఐ ఆల్సో కంగ్రాచులేట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ దివాకర్. ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. నిన్న కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి ఏమేమి జరుగుతుందో తెలుసుకున్నాను. చక్కటి సుహృద్భావంతో, చక్కటి దృక్పథంతో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Sir, thank you, sir. We are heartily welcome to my Mulugu district and constituency of Mulugu and deep forest village. This is very, very deep forest. That's why we choose this village. What is the situation of in deep forest people lives, livelihood? What is the situation? That's why we advise this is a good place for development in coming days also. That's the you are taken, sir. Very, very thank you. बहुत ధన్యవాద్ సార్. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా చాలా ఇనిషియేట్ తీసుకొని మరి యొక్క తక్కువ టైంలో లాస్ట్ 27th सितंबर में आया सर आवर कॉन्स्टिट्यूंसी लखनवरम तक आया अभी अंदर आया सर ఆ రోజు నేను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటా అని చెప్పడంతో మరి డీప్ ఫారెస్ట్లో ఉండాలి, కొంత యూనిటీ కూడా ఉండాలి, మరి ఎక్కువ ఇబ్బందులు ఉన్నటువంటి విలేజ్, కనీసం రవాణా కూడా లేదు. కాబట్టి ఇక్కడ మన సిచ్యువేషన్ కూడా మన పరిపాలకుడుగా ఉండేటువంటి గవర్నర్ గారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామాన్ని సెలెక్షన్ చేయడంతో కలెక్టర్ గారు కూడా మంచి బాధ్యత తీసుకొని త్వరగా పనులు పూర్తి చేసి ఈ యొక్క మరి ఫౌండేషన్స్కు ఇనాగ్రేషన్స్కు ఆహ్వానించడంలో వారు కీలక పాత్ర వహించినందుకు వారిని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా దానక కిషోర్ సార్ గారు మరి మన సార్ గవర్నర్ గారితో
ఈ యొక్క ప్రోగ్రాం గత 1 మంత్ నుంచి తొందరగా చేయాలని వారు చాలా ఉత్సాహంగా ఉండే. కానీ ఎలక్షన్ కోడ్ అసలు ఈరోజైతే నేనే వద్దన్న, ఈరోజు నాకు వీలు కాదు సార్ అంటే ఇంకా సార్కి వీలయ్యేటట్లేదు. నా ప్రోగ్రాం రేపు మళ్ళీ వాయిదా వేసుకొని ఖచ్చితంగా చేద్దాం ఈరోజు అని చేయడం జరిగింది. ఇనిషియేషన్ తీసుకున్నటువంటి దానకిషోర్ సార్ గారికి, మా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, ఇంకా పిఓ ఐటీడీఏ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన పటేల్ పుల్లయ్య గారికి, ఇక్కడ గ్రామంలో అందరినీ మోటివేషన్ చేసినటువంటి పటేల్ లచ్చ పటేల్ గారికి, పత్రికా మీడియా సోదరులకు, ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఉద్యోగికి, అధికారులకు, మరి ఎంతో క్రమశిక్షణగా పనిచేసినటువంటి అధికారులకు మరియు పోలీసు అధికారులకు అందరికీ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అంటే మనం ఎక్కడున్నా మరి బయట ప్రపంచంతో అనుసంధానంగా ఉండాలి అంటే ఏ రకంగా ఇక్కడ నుంచి ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందో సమాజానికి మీడియా ద్వారా తెలుస్తుంది. సేమ్ టైంలో ఇక్కడ మనం తయారు చేసేటువంటి ఉత్పత్తులు, ప్రొడక్టివిటీస్ ఏమవుతున్నాయో బయట పబ్లిక్ నీడ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎక్కడుండైనా తయారు చేసి అందించవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ కేవలం కొన్ని బిల్డింగ్సో లేదా ఇతరత్ర ఇండ్లో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబస్తులకు కూడా వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈరోజు పసుపు, అదేవిధంగా మిర్చి పౌడర్ మిషనరీస్ కూడా తయారు చేయడానికి వాళ్ళకి అందించడం జరిగింది సారు యొక్క మరి ఫండ్ ద్వారా. అదే కాకుండా మరి కుట్టు మిషన్ కూడా ఇవాళ మహిళలకు ఇవ్వడం జరిగింది. సో ఎంతోమంది మనం స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, ఇంకా సార్ కూడా వేరే బ్యాగ్స్ కూడా ఆర్డర్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అది చాలా చాలా అచీవ్మెంట్. అంటే మనకు ఒక గొప్ప హోప్, నమ్మకం. మనం మారుమూల ప్రాంతాలలో ఉన్నా కూడా మనకు ప్రభుత్వాల దృష్టి, ఇలాంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటే